శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 7వ కందార్థము, క్రమ సంఖ్య 90. తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లు, ఆ తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచు కనుగొనరాదా. నే దిల్పితే విని నమ్మరాదా. తెలివిచే బయలుండా దెలసి తెలివిని, తెలివిచే బయలుండా దెలసి తెలివిని, తెలివి చేతనే బట్టి తీసి వెయ్యర పోని కనుగొనరాదా. నే దిల్పితే విని నమ్మరాదా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అనగా క్రిందటి కందార్థములో ఎరుక ఒకటి ఉన్నచో ఈ ఎరుకే విశ్వరూపముగా ఏర్పడదాల్చున్. అంటే కలగా ఈ ఎరుకే బయలును ఉండచూచినచో ఆ బయలందు తన కలిమి మురుసాని తానెరిగి తా లేకుండా పోవును. ఇక ఎరుక పోయిన పిదప ఈ విశ్వం ఉన్నదని, బయలు ఉన్నదని ఎరిగేవారెవరికను ఏ విధముగా గురువాక్యము ద్వారా ద్వాదశి షోడశిని రెండింటిని ఎరుక బయలును గని తానెరిగిపోయిన పిదప తాను ఉన్నాను లేనిది అగును. అది ఎట్లనగా ఎరుక చేసిన కర్మలు ఫలించవు, కావున తాను ఉండి తాలేకపోవలేను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుకను విడిపించుటలో, అంటే 6వ అధ్యాయములో 7వ కందార్థము, క్రమ సంఖ్య 90. ఎరుకను విడిచే విధానము. తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కరంచు, తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కరంచు కనుగొన్నట్ల, తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచు గనుగోనారాదా. నే తెల్పితే విని నమ్మారాదా. తెలివిచే బయలుండదెలసి ఈ తెలివిని తెలివి చాతనే పట్టి తీసివెయ్యర పోనీ కనుగోనారాదా. నే తెల్పితే విని నమ్మారాదా. శిష్య, సద్గురుదేవా, తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కరనుచు కనుగొన్నట్లా. అంటే ఈ తెల్లదనం అనగా వర్ణము, మృదుత్వము
స్వభావము. ఈ తెల్లదనమనగా వర్ణము, మృదుత్వము, స్వభావము. ఇక మధురము అనగా లక్షణము. అయితే ఇక్కడ తెలుపు, మృదుత్వము, మధురము అను 3 లక్షణములు కలిగి ఉన్న పదార్థము చక్కెర. ఆ వర్ణము ఎట్లున్నది అంటే తెల్లగా ఉంటుంది చక్కెర. మనము రోజు చూస్తూనే ఉంటాము చక్కెరను, ఎంతో తెల్లగా ఉంటుంది. మృదుత్వము అన్ని వస్తువుల్లోకెల్లా కూడా అది మృదువుగా ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది. అన్ని వస్తువుల కన్నా చిన్నగా ఉంటుంది. ఇక దాని స్వభావం ఏంటి అంటే మధురము అను ఈ 3 లక్షణములు కలిగి ఉన్నది కదా. తెలుపు, మృదుత్వము, మధురము అని ఈ 3 లక్షణములు కలిగి ఉన్న పదార్థము ఏం చెప్పాము? చక్కెర అని చెప్పాము. ఆ చక్కెర రేణువు అని తెలుసుకున్నట్లుగానే పైన మనం ఏమని తెలుసుకున్నాము? 3 విధములుగా ఒక పదార్థమునకే 3 విధములుగా అందులో ఉన్నది అని చెప్పని తెలుసుకున్నాం. అట్లు తెలుసుకున్నట్లుగానే అక్కడ ఏదైతే తెలుపు, మృదుత్వము, మధురము అను 3 లక్షణములు ఒక చక్కెరలోనే ఏ విధంగా ఉన్నాయో అట్లునే ఆ విధంగానే అక్కడ తెలుసుకున్నట్లుగానే తెలివి శరీరము జగంబులు గల వస్తువు బిందువనుచు కనుగొనరాదా? నే తెలిపితే విని నమ్మరాదా? అంటే ఇక్కడ తెలివి శరీరము జగము ఇక్కడ 3 విధములు. అక్కడ కదా ఏ విధంగా అయితే తెలుపు, మృదుత్వము, మధురము అనేటువంటి 3 లక్షణములు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ తెలివి, శరీరము, జగములు ఈ 3 కలిగిన వస్తువు బిందువు. అట్లా తెలుసుకో. అంటే జ్ఞానము ఆవరణము, ఆ ఆవరణము పరిణామము గల అంతఃకరణగా అనగా ఎరుకగా తెలుసుకొనుము. ఎప్పుడు నేను దృఢపరిచిన మీదట గుర్తించవచ్చు కదా. అంటే గుర్తనగా ఎరుక. ఎరిగే శరీరమే గుర్తు. ఇక జగత్తు అని ఈ 3 కలిసి ఉన్నదే. ఏ 3 కలిసి ఉన్నది? గుర్తు అంటే ఎరుక, ఎరిగే శరీరము, జగత్తు అని ఈ 3 ఎక్కడైతే కలిసి ఉన్నదో అదే బిందు స్వరూపమైన అఖండ ఎరుక అని తెలుసుకొనుము. ఈ విధముగా నేను విచారించి చెప్పుచున్నాను, నమ్ముము. సంశయం వద్దు, సంశయించవద్దు. తెలివిచే బయలుండ తెలిసి గుర్తెరిగే శరీరము చేతనే తన కన్యమైన పరిపూర్ణము. గుర్తెరిగే శరీరము చేతనే అంటే తెలివి చేతనే, ఎరుక చేతనే. ఆ గుర్తెరిగే శరీరము చేతనే తన కన్యమైన పరిపూర్ణమును ఉన్నదని గుర్తించి అంటే
నీకుగా ఇది సాధ్యము కాని ఎడల నేను బోధించిన క్రమములో గుర్తించి నీకుగా ఇది సాధ్యము కాకపోయినప్పుడు, సాధ్యము కాని ఎడల నేను బోధించిన క్రమములో గుర్తించి ఆ గుర్తు చేతనే దానికి అన్యమై ఉన్న కేవలత్వము కలిగిన పరిపూర్ణమును ఉండచూచి, అంటే ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరా పోని, అంటే గుర్తెరిగే తెలివిని ఏ తెలివి చేతనైతే నీవు తెలుసుకున్నావో ఆ తెలివిని గురువాక్యమును గుర్తు ద్వారా, ఆ గుర్తెరిగే తెలివిని కూడా ఆ గురువాక్యం అనే గుర్తు ద్వారా లేదని దృఢపరుచుకునుము. నీవు అలా చేసినచో ఎరుక జగత్తులు పూర్తిగా లేకపోవును. ఈ విషయము చక్కగా విచారించి తెలిసి నమ్మి ఎరుక లేకుండా చేసుకును. ఇక్కడ తెలివిని తెలివి చేతనే పట్టి తీసేయమంటున్నారు. ఏదైతే ఎరుగుతుందో ఆ ఎరిగే దాన్ని, ఎరిగేది ఏది మరి? ఎరుక అంటే ఎరిగేది తెలివే, ఎరగబడేది తెలివే. త్రిపుటి స్వరూపము జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానం అంటే ద్రష్ట, దృశ్యము, దర్శన. అదే విధముగా సత్తు, చిత్తు, ఆనందము. ఇట్టి దానిని త్రిపుటి స్వరూపము అని అంటారు. ఆ త్రిపుటి స్వరూపము అయినటువంటి దానినే ఎరుక. అయ్యా, త్రిగుణాత్మకమనియు త్రిశక్త్యాత్మకమైనది అని తెలపడమైనది. ఈ మూడింటిలో అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానము కానీ, లేదా ద్రష్ట, దృశ్యము, దర్శన అనేటువంటి దానిలో కానీ, లేక సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటి దానిలో, ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మిగతా రెండు పని చెయ్యవు. మూడు కలిస్తేనే త్రిపుటి స్వరూపమైతుంది. అదే త్రిగుణాత్మకము, అదే త్రిశక్త్యాత్మకము. ఇటువంటి త్రిగుణాత్మకము కలిగి త్రిశక్త్యాత్మకమైనది ఇట్టి ఎరుక ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో లేక తోచినది గనుకనే. అందుకే మనకు బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహతో అహంకారం అహంకారాతి పంచతన్మాత్రాని ఇది పంచమహాభూతాని అంటూ తెలియచేస్తారు. బ్రహ్మణోరవ్యక్త అనగా బ్రహ్మమునందు అవ్యక్తము తోచినది అని అర్థము. ఆ బ్రహ్మమునందు అనగా పరిపూర్ణ పరబ్రహ్మమునందు అవ్యక్త స్వరూపమైన ఎరుక తోచినది. ఇదే బిందు స్వరూపము. ఈ బిందు స్వరూపమైన ఎరుక యందు ఈ సమస్త బ్రహ్మాండములు బీజరూపముగా నిండి ఉన్నవి. అవి కనపడడం లేదు, బీజరూపముగానున్నాయి. కనుకనే బిందు మధ్యే జగత్సర్వమని తెలిపారు. దాన్ని శ్రీచక్రమనియు, ఇదే శ్రీచక్రములో మధ్యనున్న బిందువు, ఇదే రాజరాజేశ్వరిగాను అర్చించబడుతున్న శ్రీమాత, ఇదే ఎరుక. అట్లు బిందువనుచు కనుగొనరాదా అన్నారు పెద్దలు. కనుక ఇందులో తెలివి అనగా జ్ఞానము, అప్రతిబింబిత చైతన్యము, శరీరం అనగా అవిద్యతో కూడిన ఉపాధి, జగమనగా త్రిగుణములతో కూడినటువంటి ఈ త్రిగుణములే జగత్తును సృష్టింపజేయుచున్నాయి. ఈ తమో గుణాంశము వలన
పంచభూతముల వలన రజోగుణాంశం వలన సప్తజీవ సృష్టి, సాత్విక గుణాంశం వలన సమస్త దేవతా సృష్టి అనే జగత్తు ఏర్పడుతున్నది. కనుక జ్ఞానము ఉపాధి అయిన అవిద్య మాయాగుణములనే జగత్తు ఈ మూడును కలిసి ఏకరూపముగానున్నది. దానినే ఎరుక అని, ఆ ఎరుకనే తెలివి చేతనే తెలివిని పట్టి తీసివేయరా పోనీ అని తెలియజేశారు. అంటే మనలోని ఎరుకను అనగా స్వస్వరూపమును అనుభవపూర్వకముగా చూడాలి. ఆ గురు ధ్యానము నిర్మల చిత్తముతో ధ్యానము చేసినచో ఎరుక స్థానము ఆ హృదయమందున్న అవిద్య యొక్క సత్వగుణము ద్వారా ఆ భ్రూమధ్య స్థానం వద్ద ఎరుక యొక్క ప్రకాశాంశమును చూడమగును. ఆ ప్రకాశ రూపమనగా జ్ఞానము హృదయ పద్మము మధ్యస్థమైన అవిద్యోపాధియగు ప్రతిబింబ చైతన్యమని ఆ గురూపదేశము చేత గుర్తించి ఆ ప్రకాశమునందే దృష్టిని నిలిపి అసహస్రారమునకు పోనీయకుండగా దాని మూలమును చూడ తలంపుతో అంటే ఆ హృదయ స్థానమునకు ఆ జ్ఞాన ప్రకాశమును దించుకొనుచు తన మూలము తానెరగదలచినప్పుడు తానే లేకుండు అంటూ కృష్ణదేశికేంద్రుల వారు సెలవిస్తారు. మనం ప్రయత్నించి అవిద్యోపాధి ఎందున నేను యొక్క అఖండ ప్రకాశమును చూచుటకు ప్రయత్నించినచో అజ్ఞానము యొక్క ప్రకాశముచే అవిద్య సమూలముగా నశించిపోవును. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాని అన్నట్లుగా ఈ భావముని కృష్ణదేశికేంద్రుల వారు ఎరుక చేతనే ఎరుకను పట్టి తీసివేయరా పోని అన్నారు. అట్లు ఎరుక చేతనే ఎరుకను పట్టి తీసివేసినచో ఇక ఎరుక పోవును. కనుకనే తెలివి చేతనే తెలివిని పట్టి తీసివేయరా పోని అన్నారు ఈ వాక్యములకు. ఈ విచారణను గురుమూర్తి ద్వారా ఈ విషయము వస్తునిచ్చే జ్ఞానము అది తెలుసుకొని ఆచరించగల ప్రయత్నము. అట్లు కాకపోతే అనేక జన్మల పుణ్య సంస్కారం వలన గాని లభించదు. అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా తెలుసుకుంటారని, ఇంకొకరు తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.